దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క రాకడ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని రాకడ ఎలా ఉంటుందండి? దొంగ వచ్చినట్లు వచ్చును. అంటే మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, యేసుక్రీస్తు వారు రెండవ రాకడ, యేసుక్రీస్తు వారు రెండవ రాకడ, సిద్ధపడిన వారు ఎత్తబడతారు, సిద్ధపడని వారు విడవబడతారు, విడవబడితే బహుఘోరం అని పాటలు పాడుకుంటానే ఉన్నాం, వింటానే ఉన్నాం. ఇది మనకి ఎలా ఉందంటే క్యాజువల్ అయిపోయింది. ఎందుకంటే క్రీస్తు రెండవ రాకడ అంటే ఆ క్రీస్తు రెండవ రాకడ గురించి మాకు కూడా తెలుసు వాక్యం. ఎందుకంటే మా అమ్మ మా నాన్న చెప్పారు, మా ముత్తాతలు మాకు చెప్పారు, వీళ్ళందరూ మాకు తెలియజేశారు. కాబట్టి క్రీస్తు రాకడ కరెక్టే అనుకుంటున్నామే, కానీ ఇదిగో క్రీస్తు రాకడ వచ్చినట్లయితే నేను ఈ దినము రూపాంతరము చెందగలనా అనే ప్రశ్న మనము ఎప్పుడు వేసుకోవాలంటే దినదినమో కాదు, ఎప్పటికప్పుడే క్షణము కూడా ప్రశ్న వేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రశ్న వేసుకున్నట్లయితే మనలో కొంచెం భయభక్తులు కలుగుతాయి. భయభక్తులు కలిగినప్పుడు ఇంకా మనం ఆయనకు దగ్గరగా సన్నిహితులుగా మనము చేరగల అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవులైనంత మాత్రాన అందరూ క్రీస్తు రాకడకు ఎత్తబడతారని చెప్పి దేవుని వాక్యం చెప్పబట్ల. ఎందుకు ఇది ఎత్తబడట్లేదంటే దేవుని వాక్యము మరి చాలా క్షుణ్ణంగా చెప్పబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనాన్ని మనం పరిశీలిస్తే, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఎంతసేపు అండి? కనురెప్పపాటు. మెరుపు ఎంతలోకి వస్తుంది? ఎన్ని గంటలు కూర్చుంటుందో మన ముందు మెరుపు వచ్చి ఒక్క క్షణం, ఒక కనురెప్పపాటు కాలంలో మెరుపు ఇప్పున పుట్టి పడమరకు ఎలాగూ కనపడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు కనబడును అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. మనము ఎలాగ ఉండాలంటే ఎప్పుడు దేవుని యొక్క కడబోర శబ్దపు ధ్వని మనకు వినపడుతుందా అని చెప్పి మన చెవులకు పనిపెట్టి ఉండాలి ముందు. ఎందుకంటే దేవుని వాక్యంలో అనేకమైన చెవులు ఉన్నాయి. మరి ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది, చెవిగలవాడు దేవుని వాక్యము వినుగాక అని చెప్పి. అంటే చెవులు అందరికీ లేవా అంటే ఆ విధమైన చెవులు కాదు, శారీరకమైనటువంటి చెవులు కాదు, కానీ ఆత్మీయమైనటువంటి చెవులు కావాలి మనకి. ఇప్పుడు దేవుని యొక్క కడబోర శబ్దపు ధ్వని నాకు వినపడుతుంది.